ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ ముందు రోజు రాత్రే చార్ట్ అనాలిసిస్ చేస్తారు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కూడా డ్రా చేస్తారు. రేపు జరగబోయే ట్రేడింగ్ సెషన్లో ఆపర్చునిటీస్ కోసం ముందే ప్లాన్ చేస్తారు. కొంతమంది ట్రేడర్స్ ఆపర్చునిటీస్ని రైట్గా పిక్ చేస్తారు, కానీ వాళ్ళు ఎర్లీగా ప్రాఫిట్ బుక్ చేస్తారు. కొంతమంది ట్రేడర్స్ మాత్రం లాస్ని హోల్డ్ చేసి రిస్క్ రివార్డ్ని మర్చిపోయి ఎండ్ ఆఫ్ ద డే హ్యూజ్ లాసెస్ని బుక్ చేయడం జరుగుతుంది. మనం డైలీ డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే ఒక డిస్క్లైమర్ వస్తుంది. ట్రేడర్స్ లాసెస్ ఇన్ మార్కెట్, ఓన్లీ 10% ట్రేడర్స్ సక్సెస్ ఇన్ మార్కెట్. ఈ 90% ట్రేడర్స్ చేసే తప్పులేంటి, ఈ 10% ట్రేడర్స్ స్ట్రాటజీస్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది. కొంతమంది అభిప్రాయం మనం వింటూనే ఉంటాం, ట్రేడింగ్ అన్నది కంప్లీట్గా గ్యాంబ్లింగ్ అని, బిగ్ ప్లేయర్స్ ఆడే ఆటని, వాళ్ళే అస్సలు హంటింగ్ చేస్తారని, ఫేక్ బ్రేక్అవుట్లు క్రియేట్ చేస్తారని, ఫైనల్గా రిటైలర్స్ లూజ్ అవుతారని. మరికొందరు అభిప్రాయం ప్రకారం ట్రేడింగ్లో సైకాలజీ అండ్ రూల్స్ని ఫాలో అవుతే ఖచ్చితంగా ప్రాఫిటబుల్ ట్రేడర్స్ అవ్వచ్చని, ఖచ్చితంగా ఫైనాన్షియల్గా స్థిరపడవచ్చని వాళ్ళ అభిప్రాయం. నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడం కోసం నా యూట్యూబ్ జర్నీ అన్నది స్టార్ట్ చేస్తున్నా. హాయ్, మై నేమ్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు మై ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ ద స్కాల్ఫా. నాకు ఆప్షన్ ట్రేడింగ్లో ఒక 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఆప్షన్ స్కాల్ఫింగ్ అండ్ ఇంట్రాడే స్ప్రెడ్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన విషయాలు, నేను చేసిన మిస్టేక్స్ ద్వారా నేర్చుకున్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రేడర్ లాస్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు అన్న దాని మీదే ఆయన ట్రేడింగ్ కెరీర్ అనేది బిల్డ్ అయి ఉంటుంది. కొత్తగా ఆప్షన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒక ఇండికేటర్స్ వెనకాల కానీ లేదా స్ట్రాటజీస్ వెనకాల కానీ పరిగెడుతూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా సైకాలజీ అన్న పాయింట్ని స్కిప్ చేస్తూ ఉంటారు. నేను ట్రేడింగ్లో నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏమిటంటే, ట్రేడింగ్ స్ట్రాటజీ అన్నది 20% మాత్రమే, మొత్తం 80% మాత్రం ట్రేడింగ్ సైకాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది. నా ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ గురించి ప్లస్ నా స్ట్రాటజీస్ కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మాత్రం ట్రేడింగ్లో హెవీ లాసెస్ రావడానికి కాజెస్ కోసం మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు దేర్ ఆర్ నెంబర్ 1 ఫోమో, ఫియర్, గీడ్ అండ్ హోప్. ఇవి మన ట్రేడింగ్లో హ్యూజ్గా లాస్ అవ్వడానికి కాజెస్ అవుతాయి. నెంబర్ 1 ఈజ్ ఫోమో. మార్కెట్లో ఆపర్చునిటీ ఎక్కడ మిస్ అవుద్దని ఒక భయంతో ఎర్లీగా ట్రేడ్ తీసుకుంటాం. అక్కడ మనకి మార్కెట్ రివర్స్ అయిన వెంటనే మనం భయాందోళనలో ట్రేడ్ లాస్లో బుక్ చేస్తాం. గుర్తుపెట్టుకో మిత్రమా, మార్కెట్ ఎక్కడికి పోదు. నీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఈరోజు కాకపోతే రేపు ట్రేడ్ చేస్తావు, కంగారు పడవద్దు. నెక్స్ట్ 1 ఈజ్ రివెంజ్. మనకి సర్వసాధారణంగా మార్కెట్లో స్టాప్ లాస్ హిట్ అవ్వడం కామన్, కానీ దాన్ని మనం తీసుకోలేక మార్కెట్ డైరెక్షన్ వదిలేసి రివెంజ్ ట్రేడింగ్లో ఓవర్ ట్రేడింగ్ చేయడం జరిగింది. ఓవర్ ట్రేడింగ్లో హ్యూజ్గా లాస్ అవుతాం. ద నెక్స్ట్ 1 ఈజ్ హోప్. మనం మార్కెట్ డైరెక్షన్లో ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు అది ఎగనెస్ట్గా మూవ్ అయినప్పుడు మనం లాస్ బుక్ చేయం, అది మళ్ళీ రివర్స్ అయ్యి ప్రాఫిటబుల్ అవుతామనే ఒక హోప్తో అలా ట్రేడ్ని హోల్డ్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే హ్యూజ్ లాస్. నెక్స్ట్ 1 ఈజ్ గ్రీడ్. వీళ్ళు ఇనిషియల్గా మార్కెట్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తారు, కానీ వీళ్ళ యొక్క గ్రీడీనెస్ వల్ల మార్కెట్లో ఓవర్ ట్రేడ్ అయ్యి వీళ్ళకి ఫైనల్గా లాస్లో కన్వర్ట్ అవ్వడానికి ఛాన్సెస్. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన సైకాలజీ స్ట్రాంగ్గా ఉంటే 50% ట్రేడింగ్లో సక్సెస్ అయినట్టే. అండ్ నా స్ట్రాటజీస్ కోసం నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. అండ్ నా 30 day ఛాలెంజ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ.